శ్రీమాత్రే నమః. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు మనకు లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. మనం ఎక్కువగా కూడా ఈ లలిత అమ్మవారిని విశేషంగా అర్చన చేస్తూ ఉంటాం. లలితా సహస్రనామాలతో, లలితా సహస్రనామ స్తోత్రంతో చాలా విశేషంగా అర్చన చేస్తూ ఉంటాం. ఈ లలితా త్రిపుర సుందరి చాలా విశేషమైనటువంటి దేవత, సౌభాగ్యకరమైనటువంటి దేవత. ఆమెను ఎప్పుడు కూడా ఆరాధన చేస్తూ ఉంటే స్త్రీలకు సౌభాగ్య వృద్ధిని కలుగజేస్తూ ఉంటుంది. అందుకనే చాలామంది కూడా ఎక్కువగా ఇంట్లో దీపారాధన చేయడం, లలితా సహస్రనామాదులు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అటువంటి దేవీ శరన్నవరాత్రుల్లో 4వ రోజైనటువంటి ఈ లలితా త్రిపుర సుందరీ దేవిని ఆ రోజు చాలా విశేషంగా కూడా ఆరాధన చెయ్యండి. అమ్మవారి యొక్క దళిత సహస్రనామాన్ని ఎవరి గురువు దగ్గరైనా కానీ, ఉపాసన ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కానీ ఒక 2 ముక్కలు చెప్పించుకొని చక్కగా ఉపదేశం తీసుకొని తప్పులు లేకుండా లలితా సహస్రనామాన్ని ఆ రోజు పారాయణం చేయండి. అదేవిధంగా సహస్రనామాలతో అర్చన చేయండి. ఎందుకంటే దేవి అర్చన ప్రియ, అర్చన ప్రియే దేవి. ఇట్లా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఇష్టం అనేటువంటిది ఉంటుంది. నమస్కార ప్రియ సూర్య, అలంకార ప్రియ విష్ణు, అభిషేక ప్రియ శివ, అర్చన ప్రియే దేవి. అందుకనే అమ్మవారు అర్చనకి చాలా ప్రీతి చెందుతుంది కనుక ఆ అర్చన లలితా సహస్రనామంతో కుంకుమార్చన చాలా విశేషంగా కూడా చేయొచ్చు. అందుకని ఎవరైతే 4వ రోజు దేవీ శరన్నవరాత్రుల్లో ఉభయ సంధ్య వేళల్లో అమ్మవారి ఎదుట కూర్చొని లలితా త్రిపుర సుందర్యై నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఇట్లా స్నానము దగ్గర నుండి ధ్యానము దగ్గర నుండి షోడశోపచారాలతో అమ్మవారిని అర్చన చేస్తూ మధ్యలో కుంకుమార్చన వచ్చిన చోట చక్కగా లలితా సహస్రనామని చెప్పి విశేషంగా అర్చన చేయండి. దేవి ఖడ్గమాల కానీ, లలితా సహస్రనామం కానీ అన్నీ కూడా ఉపదేశం తీసుకోవాలి, స్వయం ప్రకటితంగా చేయకూడదు. అందుకని ఖచ్చితంగా ఉపదేశం తీసుకొని ఉచ్చారణ దోషాలు లేకుండా, పదములు దోషాలు లేకుండా, అక్షరాలు దోషాలు లేకుండా జాగ్రత్తగా చేయాలి. చేస్తే విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందగలుగుతారు. అలానే అమ్మవారికి గుడాన్న ప్రీతిమానస బెల్ల పొంగల్ ఆ రోజు నివేదన చేయండి. చాలా విశేషంగా కూడా లలితా సహస్రనామంలో చెప్పి ఉన్నది. దధ్యాన్నం, గుడాన్నం ఇవన్నీ కూడా చెప్పి ఉన్నది. అందుకని గుడాన్నం చాలా విశేషం. బెల్ల పొంగలి అమ్మవారికి నివేదన చేయండి. ఆ రోజంతా కూడా లలితా నామాన్ని జపం చేస్తూ ఉండండి. లలితా చాలీసా అని ఉంటుంది, అది చక్కగా వినండి. మాకు లలితా సహస్రనామాలు రావండి, మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి అన్నప్పుడు హాయిగా ఒకటే నామం ఓం లలితాదేవ్యై నమః, లేకపోతే లలితా త్రిపుర సుందర్యై నమః అని నామమంత్రాన్ని జపిస్తూ ఉండండి. చాలా విశేషమైనటువంటి అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రులవుతారు. 4వ రోజు చక్కగా అమ్మవారిని లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క స్వరూపాన్ని చక్కగా కూడా ఆరాధనతో, అర్చనతో అమ్మవారిని సేవించండి. అమ్మవారి యొక్క నిరంతర పాదసేవకు మీరందరూ కూడా అనుగ్రహాన్ని పొందుతారు. శుభం భూయాత్.